లివిల్ ఒకసారి ప్రభుత్వానికి కానీ పాలకులకు కానీ తెలంగాణను పరిపాలించే వాళ్ళకి ముఖ్యంగా తెలంగాణ పట్ల ప్రేమ లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది, తెలంగాణ ప్రజల జీవితం ఎట్లా అయితే దానికి నిదర్శనంగా ఇవాళ విజయ డైరీ పరిస్థితిని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? వాళ్ళ తెలంగాణ ఆకాంక్ష అస్తిత్వం తెలియని మనుషులు ఎవరైనా తెలంగాణ రైతులు కావచ్చు, తెలంగాణ ఇతర ప్రజానికంపై ఎవరి పట్ల కూడా ప్రేమ ఉండదు. అది ప్రధానంగా మనకు అర్థమవుతుంది. తెలంగాణ నాడు ఉద్యమం తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండడం, తెలంగాణ పరిపాలించడంతో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణలో ఉన్న ప్రజానికానికి ఏమవసరం అనేది ఆనాడు ఆలోచించారు. ఆ ఆలోచనకు అనుగుణంగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాలను వాటిని ముందుకు తీసుకెళ్ళి ఒక దేశానికి ఒక తలమానికంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ముందుంచారు. కానీ ఇవాళున్న ఎవరైతే పెద్దలు ఉన్నారో వారికి తెలంగాణ పట్ల సోయి కానీ, తెలంగాణ అస్తిత్వం గురించి తెలిసి కానీ, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో కానీ వారు విఫలమయ్యారనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అంటే దానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్వరాష్ట్రం ఎందుకు ఏర్పడింది అనేది దానికి తెలియకపోవడమే దానికి ప్రధానంగా కారణంగా చెప్పుకోవచ్చు. ఆంధ్ర పాలకుల అడుగులకు మడుగులు వచ్చిన నాయకులు ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేయడమే దీనికి ప్రధానంగా నిదర్శనం. ఎందుకంటే ఆంధ్ర మోచేతి నీళ్లు తాగే ఎవరైతే ఉంటారో వారే ఇవాళ పరిపాలన చేయడం కూడా ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆకాంక్షలను దెబ్బకొట్టే విధంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. రైతు సంక్షేమం కావచ్చు, ఇటు అనేక వర్గాలకు సంబంధించిన సంక్షేమ ఫలాలను ఇవాళ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనడానికి ఇది ప్రధానంగా నిదర్శనం. నాడు రైతులకు కావచ్చు, ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణ ఆదర్శంగా నిలిస్తే ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని, ఆకాంక్షలను దెబ్బకొట్టే విధంగా ఇవాళ పరిపాలన చేస్తున్న తీరైతే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. స్వేచ్ఛ రైట్ లెవెల్ ఏదేమైనా కూడా హెరిటేజ్ని లాభాలు తీసుకురావడానికి, హెరిటేజ్ని తెలంగాణలో మళ్ళీ పుంజుకునేలా చేయడానికే ఇవాళ విజయ డైరీని లేకుండా చేసే కుట్ర జరుగుతుందన్న అభిప్రాయం చాలా బలంగా వ్యక్తమవుతుంది. కానీ ప్రభుత్వం ఇట్లా వ్యవహరించడం సరికాదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.